రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, కృపగలిగిన యేసయ్య, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన గణనామమునకు కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ అద్భుతమైన కార్యములన్నిటిని బట్టి, మీ ఆశ్చర్యమైన కార్యములన్నిటిని బట్టి, మీ ఉపకారములన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గడిచిన కాలమంతయు కాచి కాపాడి భద్రపరిచి క్షేమమును దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రియుడవైన తండ్రి, మా ప్రార్థనలు ఆలకించి మా మనవులను అంగీకరించుమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా రాజులకు రారాజు అయిన ప్రియుడవైన పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో సహోదరులు చిట్టిబాబు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని దీవించి ఆశీర్వదించండి, మీ కృపచేత నింపండి, మీ సహాయము దయచేయండి. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధముగా రామలక్ష్మి గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. దయచేసి కనికరించండి, కృప చూపించండి నాయన. సంతానము లేక బాధపడుతున్న బిడ్డను మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో అరికాలు మొదలుకొని శిరస్సు వరకు ప్రతి బలహీనత యేసు నామములో తొలగిపోవునుగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా రాజులకు రారాజువైన ప్రియుడవైన తండ్రి, మీ గొప్ప కార్యాలను, మీ శక్తి కలిగిన కార్యాలను మీరు జరిగిస్తూ రమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. సుదర్శన్ కుమార్ గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా, వారిని దీవించి ఆశీర్వదించండి, మీ కృపచేత నింపండి. యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో సమస్త బంధకాలు, బలహీనతలు, అవరోధాలన్నిటి నుండి విడుదల యేసు నామములో కలుగునుగాక. దేవా, మీకు స్తోత్రాలు. మురళీధర్ గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. వారిని దీవించి ఆశీర్వదించండి, కృపచేత నింపండి నాయన, మీ శక్తి చేత నింపండి. ప్రభువా తండ్రి, వారికి మంచి ఆరోగ్యము దయచేయండి. మీ కృప, మీ కాపుదల, మీ భద్రత, మీ క్షేమము మీరు దయచేయవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. నెదునూరి సూర్యకళ గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, మీకు వందనాలు. నరసింహ గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. వారిని దీవించండి, ఆశీర్వదించండి, కృపలో భద్రపరచండి. మీ శక్తి చేత, మీ బలము చేత, మీ కృప చేత నింపి నడిపించుమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు నామములో అరికాలు మొదలుకొని శిరస్సు వరకు ప్రతి విధమైన బలహీనత యేసు నామములో తొలగిపోవునుగాక. పద్మకుమారి గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. వారిని దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, వారి కుమారుడు మారు మనసు పొందాలి, కుమారుడు రక్షించబడాలి, మార్పులోనికి వచ్చినట్లుగా, రక్షణలోనికి వచ్చినట్లుగా మీ కృప చూపించుమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి, వారి కుమార్తె ప్రభు చదువుకుంటుండగా జ్ఞానమును దయచేయండి, మంచి మార్కులతో ఉత్తీర్ణురాలు కావడానికి సహాయము దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. గొప్పవాడా, శక్తిమంతుడా, మీకు స్తోత్రాలు. రామశెట్టి ఇన్నయ్య గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో వారికి ఉన్న ప్రతి బలహీనత నుండి విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, ఆరోగ్యము కలుగునుగాక. కోటేశ్వరరావు గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. వారిని దీవించి ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి. నజరేయుడైన యేసు నామములో సమస్త బంధకాలన్నిటి నుండి, బడలికలన్నిటి నుండి, దుష్ట కార్యములన్నిటి నుండి, దుష్ట శక్తుల ప్రభావం అంతటి నుండి యేసు నామములో విడుదల, విడుదల, విడుదల కలుగునుగాక. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కె రాజకుమార్ గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. వారిని మీరు దీవించి
ఆశీర్వదించండి, కృపలో భద్రపరచండి నాయన. అప్పుల సమస్యల చేత బాధపడుతున్న కుమారుని మీరు దర్శించండి. నజరేయుడైన యేసు నామములో అప్పుల బాధలన్నిటి నుండి విడుదల కలుగునుగాక. అప్పుల సమస్యలన్నిటి నుండి విడుదల కలుగునుగాక. ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదే విధముగా ప్రభువా రాజశేఖర్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి మీకు స్తోత్రాలు నాయనా, మీకు వందనాలు. తనకున్న బలహీనతల నుండి, తనకున్న బడలికల నుండి యేసు నామములో విడుదల కలుగునుగాక. అయ్యా మీరు ముట్టండి, స్వస్థపరచండి. యేసయ్య నామములో స్వస్థత శీఘ్రముగా కలుగునుగాక. అదేవిధముగా మనోజ్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి ప్రభువా. మనోజ్ గారికి మంచి ఆరోగ్యము దయచి, సమస్త బలహీనతలన్నిటి నుండి, బడలికలన్నిటి నుండి విడుదల యేసు నామములో కలుగునుగాక. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నలటూరి వినోద్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయా కుమారునికున్న బలహీనత తండ్రి, అనేక సంవత్సరాలుగా ఫిడ్స్ వ్యాధి చేత బాధపడుతున్న కుమారుణ్ణి మీరు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యవంతునిగా మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి మీకు వందనాలు. కుటుంబం అంతటిని దీవించి ఆశీర్వదించండి ప్రభా. కుటుంబాన్ని బలపరచు. వారు తమ్ముడు మారు మనస్సు పొందినట్లుగా, రక్షించబడినట్లుగా, రక్షణలోనికి వచ్చినట్లుగా మీరు ఆశీర్వదించుమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధముగా ప్రమిళ రెడ్డి గారి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారిని మీరు దీవించి ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి నాయన. మీ కృపచేత నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు. మహాగణుడా, మహోన్నతుడైన దేవుడా, సర్వోన్నతుడైన దేవుడా, అద్భుతమైన కార్యములను, ఆశ్చర్యమైన కార్యములను మీ బిడ్డల పట్ల మీరు జరిగిస్తూ రమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. రొమానియా దేశంలో ఉంటున్నటువంటి అనిల్ కుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని దీవించి ఆశీర్వదించండి ప్రభా. తండ్రి మీ కృపచేత నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాను. సూర్యకళ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. సక్కు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఇప్పటి వరకు చేయబడిన ప్రతి ప్రార్థనను మీరు ఆలకించి అంగీకరించి సమాధానము దయచేసినందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మహిమ కలిగిన రాకడ కొరకు, రాజ్యం కొరకు మనలను సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్.